వెల్కమ్ టు విజయర్ ఛానల్. డిఎస్సి టెట్కు సంబంధించిన మరికొన్ని బిట్స్ తెలుసుకుందాం. ఇటుకల తయారీకి ఏమి వాడతారు? బంకమట్టి, బూడిద. ఇటుకలను ఎన్ని రోజులు కాలుస్తారు? 30 రోజులు. శ్రీనగర్లోని సేలం నదిపై డోంగా అనే పడవ ఇళ్లలో యాత్రికులు నివసిస్తారు. 100% పారిశుద్ధ్యం గల గ్రామాలకు రాష్ట్రపతి నిర్మల్ పురస్కార్ అందజేస్తారు. రకరకాల రంగుల్లో ఉండే ఆకులు క్రోటాన్ ఆకులు. ఆహార పదార్థాలను ఎక్కువగా ఉడికించడం వలన పోషక పదార్థాలు నశించిపోతాయి. అన్నం వండేటప్పుడు వార్చకుండా వండాలి. వార్చితే దానిలోని పోషక పదార్థాలు పోతాయి. మన రాష్ట్రంలో కొండ ప్రాంతాల్లోనూ అటవీ ప్రాంతాల్లోనూ నివసించే వాళ్ళు అడవిల్లో దొరికే రకరకాల దుంపలు, తూనిక పళ్ళు, పాలపళ్ళు, మొర్రిపళ్ళు మొదలైన వాటిని తింటారు. రాజస్థాన్ రాష్ట్రంలో పండించే పంట, తినే ఆహారము జొన్న రొట్టెలు. ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్లలో పండించే పంట గోధుమ. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో పండించే పంట వరి. కేరళ రాష్ట్రంలో పండించే పంట వరి. ఒంటి ఒకసారి నీళ్లు తాగితే 6 నెలల వరకు నీళ్లు తాగకుండా ఉండగలుగుతుంది. కలుషితమైన నీరు త్రాగితే వాంతులు, విరోచనాలు, కామెర్లు, కలరా వంటి రోగాలు వస్తాయి. ఒకసారి వాడిన మందముగా లేని ప్లాస్టిక్ సీసాలలో నీళ్లు త్రాగకూడదు. నీటిలో క్లోరిన్ బిళ్ళ లేదా బ్లీచింగ్ పౌడర్ వేస్తే నీటిలోని క్రిములు చనిపోతాయి. చెవులు బయటికి కనిపించే జంతువులు: జింక, పులి, గేదె, పంది, జిరాఫీ, ఏనుగు, కుక్క, ఆవు, మేక, కుందేలు, గుర్రం. చెవులు బయటకి కనపడని జంతువులు: ముసలి, కప్ప, బల్లి, పాము, చిలుక, హంస. చెవులు బయటికి కనిపించి చర్మంపై వెంట్రుకలు ఉన్న జంతువులు క్షీరదాలు. గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని పోషించే జంతువులు అండోత్పత్కాలు. పిల్లలను నేరుగా కనే వాటిని శిశుత్పత్కాలు అంటారు. మగ ఏనుగలు చిన్నగా ఉన్నప్పుడు గుంపులోనే ఉండి 15 ఏళ్ల వయసు రాగానే గుంపు నుండి వేరుపడతాయి. ఏనుగుల గుంపుకు ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. గిజ్జిగాడు పక్షులలో మగ పక్షులు మాత్రమే గూడు కడతాయి. ఫాదర్ ఆర్నిథాలజీ ఇన్ ఇండియా సలీం ఆలీ. ఆడ కందిరీగలు మాత్రమే గూడు కడతాయి. సంఘ జీవనములో ఆదర్శప్రాయులు చీమలు. చీమలు 3 రకాలు. చీమల నుండి విడుదలయ్యి వాసననిచ్చే పదార్థము ఫీరోమోన్. చీమలకు తల ముందు భాగంలో 2 ఫిల్లర్స్ ఉంటాయి. రూప్ గార్డెన్. ఇంటి పై కప్పుపై ప్లాస్టిక్ షీట్లు పరిచి మట్టితో మడులను చేసి కూరగాయలు, పూల మొక్కలు పెంచేలా ఏర్పాటు చేస్తారు. దీనినే రూప్ గార్డెన్ అంటారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ చేపట్టిన ఉద్యమం వన ప్రేరణ. ద్విలింగ పుష్పాలు కలిగిన మొక్కలు ఉమ్మెత్తు, మందార. చోళుల నౌకాదళాన్ని అభివృద్ధి పరిచిన వారు మొదటి రాజేంద్రుడు. చోళ రాజులు ధనవంతులైన భూస్వాములకు ఏమని బిరుదులు ఇచ్చేవారు? మూవేంద వేల్లన్. ఆంధ్ర రాజులుగా గుర్తించబడిన వారు కాకతీయులు. కాకతీయుల వంశదైవము స్వయంభూ శివాలయము. ఏ ప్రాంతంలో జరిగిన యుద్ధములో రుద్రమదేవి ప్రాణాలు కోల్పోయారు? చందుపట్ల. మోటుపల్లి అభయశాసనము వేయించిన కాకతీయ రాజు గణపతి దేవుడు. మార్కోపోలో ఏ దేశస్థుడు? ఇటలీ. పల్నాటి వీరుల కథను రచించిన వారు శ్రీనాథుడు. కాకతీయుల కాలము నాటి బంగారు నాణ్యము శ్రీ అహిత గజకేసరి. కాకతీయుల వంశపాలన ఏ సంవత్సరంలో ముగిసింది? 1323. క్రీశకం 1336లో విద్యారాయణ స్వామి ఆశీస్సులతో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు.
విజయనగర సామ్రాజ్యం సుమారు 250 సంవత్సరాల వరకు వర్ధిల్లింది. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాజవంశాలు సంగమ వంశము, సాలువ వంశము, తులువ వంశము, అరవీటి వంశము. విజయనగర పట్టణాన్ని ఏ నది ఒడ్డున నిర్మించారు? తుంగభద్ర నది. రచనలు యాదయ్య గారి మల్లన, రామాభ్యుదయము, రామరాజు భూషణుడు, కళాపూర్ణోదయము, పింగళి సూరన్న, వసుచరిత్ర, అయ్యలరాజు రామభద్రుడు, రాజశేఖర చరిత్ర. ఘటిక చెల్ల మహత్యమును రచించిన వారు తెనాలి రామకృష్ణుడు. శ్రీకృష్ణదేవరాయలు రచించిన అముక్తమాల్యద గ్రంథము ఎవరి జీవితం ఆధారముగా రచించబడింది? ఆండాళ్ళు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.